హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈరోజు మేము కూచిపూడి అక్కల ఇంటికి వచ్చాము. మేము ఎందుకు వచ్చాము అన్నది మా అక్క వీడియోలో చెప్తుంది చూడండి. సరిపోద్దా? క్లోజప్ చేసి తీస్తున్నా, అందరూ వెళ్ళిపోవాల్సింది. మా వారు ఫ్రెండ్స్ చాలా బాధగా ఉంది. మా చెల్లి వాళ్ళు నా లండన్లో తెలిసాను ఫ్రెండ్స్. ప్లేట్ పెట్టించుకున్నాం. నూనె సరిపోద్దా రజని? బిర్యానీ మసాలా తెచ్చారేమన్నా? వీడు మా అక్క మనవడండి. నా దగ్గర ఒక 15 రోజులు ఉన్నాడు కదా. చిన్నమ్మమ్మ వచ్చిందిరా అనేసరికి నిద్రపోయేవాడు లేచి సంకెక్కి కూర్చున్నాడు. ఎంత దిగమన్నా అస్సలు దిగట్లేదు. 15 రోజులకి ఎంత అలవాటయ్యాడు నా బుజ్జి మనవడు. నా మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడు నా చిన్ని మనవడు. ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను మా మూడు అక్క అందరికి భోజనాలు పెడుతున్నాము. వీడియోలో అందరూ మాట్లాడుతున్నారు, ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టారు. పిల్లలందరూ భోజనం చేస్తుంటే మా హర్షగాడు చూడండి నా చుట్టూ ఎలా తిరుగుతున్నాడో. నేను ఎంత పనిలో అయినా ఉండని, ఎంత బిజీగా అయినా ఉండని, నేను పెడితేనే తింటాడు మా హర్షబాబు. అందరూ భోజనం చేస్తుంటే నా కొడుకు చూడండి నా ఎదురు చూస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా అదొక డ్యూటీ నాకు. వాడి కోసం కొంత సమయం కేటాయించి వాడికి అన్నం తినిపించడం. ఎందుకురా చికెన్ బాగుంది, కొంచెం కారం లేదు. బాగుంటాయి అమ్మా రజని. నా పళ్ళకి నరిగిందమ్మా. నేను బాగుంది అమ్మా. మసాలాలు ఏమి ఎక్కువ తక్కువ ఏమి సరిపడా మాటలు చెప్పేవాళ్ళు కూడా గొప్పలో తిప్పాలి. బాగుంది, అంత ఘాట్ ఏం లేదు. ఏంటమ్మా ఏంటి సాంబార్
ఇలాగే నా మీద కూర్చుంది. నా మీద కూర్చుంది. మా డాడీ ఏంటమ్మా ఏంటమ్మా ఏంటే అదే పక్కన ఇచ్చినాడే వదిలే కూర్చో. తాతనండి ఇప్పుడే అన్నావు కదా డాడీ అన్నావు మరి తాత అన్నావు. మా తాత ఫ్రెండ్స్